వెల్కమ్ టు మెగా టీవీ. సిఐఏ పక్కా ప్రణాళిక, ఇనుప ద్వారాలను సైతం వెన్నలా కరిగించే యంత్రాలు, చీమ చిటుకుమనకుండా అధ్యక్ష భవనంలోకి అమెరికా బలగాల ఎంట్రీ, నిద్రలో ఉండగానే మెరుపు దాడి, సినిమాను మించిన రీతిలో మధురో దంపతుల నిర్బంధం, కేవలం 2 గంటల్లో ముగిసిన సాహసోపేత చర్య. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఈ ఘట్టం అనూహ్యమైనదిగా ఆవిష్కృతమైంది. ఒక దేశాధినేతను మరో దేశపు సైన్యం, అది ఆయన సొంత దేశంలోని అత్యంత భద్రత నడుమ ఉన్న అధ్యక్ష భవనంలోకి చొరబడి అదుపులోకి తీసుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విషయంలో అమెరికా బలగాలు చేసిన సాహసం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక సంచలనానికి తెరలేపింది. హాలీవుడ్ సినిమాలను తలపించేలా అత్యంత నాటకీయంగా జరిగిన ఈ పరిణామం వెనుక అమెరికా గూఢాచారి సంస్థ సిఐఏ రచించిన భారీ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాజధాని కరాకస్ నగరం గాఢ నిద్రలో ఉన్న సమయం అది. తెల్లవారుజామున ఇంకా సూర్యుడు ఉదయించక ముందే అమెరికా ప్రత్యేక బలగాలు ఆకాశ మార్గం గుండా అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టాయి. ఈ మొత్తం వ్యవహారంలో సిఐఏ పాత్ర అత్యంత కీలకం. అధ్యక్ష భవనంలో మదురో ఏ గదిలో నిద్రిస్తారు, భద్రతా సిబ్బంది ఎక్కడెక్కడ ఉంటారు, అత్యవసర మార్గాలు ఏవి అనే పూర్తి సమాచారాన్ని సిఐఏ గత కొన్ని నెలలుగా సేకరించినట్లు తెలుస్తోంది. ఆకాశం నుంచి పగలు రాత్రి అనే తేడా లేకుండా అత్యాధునిక నిఘా నేత్రాలు పంపిన చిత్రాల ఆధారంగా అధ్యక్ష భవనానికి సంబంధించిన అణువును అమెరికా బలగాలు తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నాయి. ఆపరేషన్ మొదలైన వెంటనే భవనం చుట్టూ ఉన్న కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఛేదించడానికి బలగాలు వినూత్న పద్ధతులను ఎంచుకున్నాయి. అధ్యక్షుడు గదికి వెళ్లే మార్గంలో ఉన్న భారీ ఇనుప తలుపులను, భారీ గేట్లను బద్దలు కొట్టడానికి శబ్దం వచ్చే పేలుడు పదార్థాలను కాకుండా అత్యంత వేగంగా ఇనుమును కరిగించే అత్యాధునిక గ్యాస్ కట్టర్లను ఉపయోగించారు. దీంతో ఎటువంటి అలజడి లేకుండానే బయట ఉన్న సెక్యూరిటీకి కనీసం అనుమానం కూడా రాకుండానే బలగాలు లోపలికి చొచ్చుకెళ్లాయి. అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో గది తలుపులు బద్దలైన శబ్దానికి వారు ఉలిక్కిపడి లేచేలోపే అమెరికా సైనికులు వారిని చుట్టుముట్టారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే సమయం కూడా వారికి ఇవ్వలేదు. క్షణాల్లోనే వారిని అదుపులోనికి తీసుకుని బేడీలు వేసి సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానంలోకి తరలించారు. అప్పటికే ఆ ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించిన అమెరికా వైమానిక దళం కింద ఏం జరుగుతుందో వెనిజులా సైన్యానికి తెలియకుండా ఎలక్ట్రానిక్ తరంగాలతో కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపచేసింది. కేవలం 2 గంటల వ్యవధిలో ఈ తంతు మొత్తం ముగిసిపోయింది. ఉదయం నిద్రలేచేసరికి దేశాధినేత అదృశ్యం కావటం, ఆయన అమెరికా చెరలో ఉన్నట్లు వార్తలు రావటం వెనిజులా ప్రజలను, సైన్యాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎక్కడా కూడా రక్తపాతం జరగకుండా, తుపాకీ మోత మోగకుండా ఇంతటి క్లిష్టమైన లక్ష్యాన్ని అమెరికా ఛేదించిన తీరు చూస్తుంటే దీని వెనుక ఎంతటి ఖచ్చితమైన సమాచారం ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ ఘటన లాటిన్ అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ ధోరణితో ఉన్న పాలకులకు ఒక గట్టి హెచ్చరికగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.